ఒకసారి మా మిత్రుడు నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఏంటంటే, మనిషికి సుఖం ఉండదు. ఎప్పుడు రకరకాల కష్టాలే ఉంటాయి. దీనికి కారణం ఏమిటి అని. దానికి నేను ఇది పెద్ద ప్రశ్నే కాదు. ఇది చాలా చిన్న ప్రశ్న. అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం ఒకసారి దీని గురించి మనం ఆలోచిస్తే, మనిషికి సుఖం ఉండకపోవడానికి, మనిషి సుఖాన్ని, శాంతిని అనుభవించకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, మనిషి సత్యాన్ని వదిలిపెట్టడం, వాస్తవాన్ని మర్చిపోవడం. అదేలాగంటే, ప్రతి మనిషి జీవితంలో జననం, మరణం, సుఖం, దుఃఖం, ధనికం, పేదరికం, చీకటి, వెలుగు, కలవడం, విడిపోవడం, చేదు, తీపి, ప్రేమ, ద్వేషం, నవ్వు, ఏడుపు, లాభం, నష్టం, విజయం, పరాజయం, ఇవన్నీ మానవ జీవితంలో సహజం అని తెలిసిన కేవలం మనిషి పాజిటివ్ అంశాలను మాత్రమే కావాలని కోరుకుంటాడు. నెగటివ్ అంశాలు ఎప్పుడూ రాకూడదని కోరుకుంటాడు. కానీ ప్రకృతి ధర్మం ఏమిటి? పాజిటివ్ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. రెండింటినీ కలిపి తీసుకుంటేనే మనిషి జీవితం పరిపూర్ణమవుతుంది. అయినా జీవితం అంటేనే సుఖ దుఃఖాల సంగమం. కావున పాజిటివ్ అండ్ నెగటివ్ రెండింటిని కూడా ఒకే విధంగా స్వీకరించగలిగేటువంటి గుణాన్ని మనం పెంపొందించుకోవాలి. ఈ జీవితం అనేటువంటి దుఃఖ సాగరంలో మునిగిపోకుండా ఉండాలంటే రెండింటిని సమదృష్టితో చూస్తేనే మనిషి సుఖాన్ని, శాంతిని పొందుతాడు. దీనికి సంబంధించి భగవద్గీతలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పాడు. అది మనం ఒకసారి చూద్దాం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ వవో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. దీని భావం ఏంటంటే, జయం, పరాజయం, లాభం, హాని, దుఃఖం, సుఖం సమానంగా వీటిని భావించి ఆ తర్వాత యుద్ధానికి సిద్ధమవు. ఇలా నువ్వు యుద్ధం చేస్తే నువ్వు ఎలాంటి పాపాన్ని పొందవు. అంటే మన జీవితంలో వచ్చే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద మనిషి పోరాటం చెయ్యాలి. వాటిని మన జీవితంతో కలిపి తీసుకెళ్ళాలి. అప్పుడే మనిషి తన లైఫ్లో సక్సెస్ అవుతాడు. మనిషి జీవితం తెరిచిన పుస్తకం కావాలి. ఆ పుస్తకంలో ప్రతి పేజీపై తన గురించి ఓ కవిత రాసుకోవాలి. అదే జీవితం. ఇదే అంశం గురించి ఓ 4 మాటలు మీతో. ఆగిపొమ్మంటున్న కాలం, ఆగిపొమ్మంటున్న కాలం, కదిలిపొమ్మంటున్న కాలం, ఆగిపొమ్మంటున్న కాలం, కదిలిపొమ్మంటున్న కాలం, కష్ట సుఖములు కలిమిలేములు కలిసి వస్తేనే జీవితం, కలిసి వస్తేనే జీవితం. జనన మరణం ప్రేమ ద్వేషం సుఖం దుఃఖం ధనిక పేద, జనన మరణం ప్రేమ ద్వేషం సుఖం దుఃఖం ధనిక పేద. పాలలో నీళ్ళయినాయి, నీళ్ళలో పాలైనాయి, జ్ఞాపకాల జీవనదిలో సాగుతున్నది నావ, జ్ఞాపకాల జీవనదిలో సాగుతున్నది నావ. ఎక్కడున్నా ఎలా ఉన్నా హ్యాపీ హ్యాపీ జీవితం, హ్యాపీ హ్యాపీ జీవితం, హ్యాపీ హ్యాపీ జీవితం. అందరూ ఈ అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకొని రెండింటిని అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు అంశాన్ని సమాన దృష్టితో చూస్తూ జీవితాన్ని సక్సెస్ఫుల్గా గడపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.